పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. The centurion answered and said, Lord, I am not worthy that you should come under my roof, but only speak a word and my servant will be healed. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రేమన నేస్తమా, జీవాధిపతి అయిన నీ సృష్టికర్త అయిన తండ్రి, ఈ దినాన నీకు ఆయన ఏ పరిశుద్ధ వాక్కును బోధించాలని నీ పట్ల ఆయన చిత్తమయ్యుందో ఆ వాక్కును నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో కనుక మనము చూచినట్లయితే ఒక శతాధిపతి యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి అంటాడట, అయ్యా, నా దాసుడు ఒకడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి యేసుప్రభుతో ఆయన వేడుకున్నారట. వేడుకున్న వెంటనే యేసుప్రభు అన్నారట, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను పద అని చెప్పారట. చెప్తే ఆ శతాధిపతి ఏమన్నాడో చూచారండి. అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడును కాను, నీవు నా ఇంటిలోనికి వస్తానని అన్నావు అంటే నీవెంత ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగిన మహాదేవుడవయ్యా. నేను చూస్తే పాపిని, నీచురాలను, నీచుడను, దౌర్భాగ్యుడను, ఇట్టి స్థితిలో ఉండిన నా ఇంటిలోనికి నీ వస్తాను అన్నావంటే నీవు మహా ఉన్నతమైన సంస్కారవంతుడవయ్యా. ఏ మాటలు లేవు చెప్పడానికి. శతాధిపతి తనను తాను చాలా తగ్గించుకొని, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. హల్లెలూయా. ఏమని అన్నాడండి? నీవు మాట మాత్రము సెలవియ్యయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడట. ఇంతకీ ఆ శతాధిపతి కూడా అధికారమునకు లోబడిన వాడే. అతని చేతి క్రింద సైనికులున్నారు. అతడు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. నా దాసుని ఈ పని చేయమంటే చేయును, అయ్యా ఇది నా పరిస్థితి అని యేసుప్రభుకి తాను చెప్పుకున్నాడనమాట. అయినప్పటికీ వెంటనే యేసుప్రభు ఆ మాట విని చాలా ఆశ్చర్యపడ్డారట. వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలో నెవ్వనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పారట. ఇక్కడ ఈ మాటలు దేవాది దేవుడి దినాన్ని నీకు ఎందుకు బోధిస్తున్నారో తెలుసా నేస్తమా? నీ విశ్వాస స్థాయి ఎక్కడ ఉంది? నీ విశ్వాస జీవితం యొక్క స్థాయి ఏ స్థితిలో ఉంది? నిన్ను నీవు చెక్ చేసుకోవాలి. మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడయ్యా, నా ఇంటిలోనికి నీ వచ్చుటకు నాకు అట్టి యోగ్యత లేదయ్యా. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. నిన్ను నీవు దేవుని దగ్గర తగ్గించుకో, నీ దేవుడు నిన్ను హెచ్చిస్తారు. విరిగి నలిగిన హృదయంతో నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ సమస్య ఎంత భయంకరమైన సమస్య అయినా చిటుకులో నీ దేవుడు దానికి చాలా సంతోషమైన పరిష్కారమును నీకు అనుగ్రహిస్తారు. ప్రేమైన నేస్తమా, అప్పుడు యేసుప్రభు చెప్పారట, వెళ్ళు, నీ మాట చొప్పున నీకు జరుగునుగాక అని చెప్పారట. వెంటనే ఇంటికి వచ్చినంతలో ఆ దాసునికి స్వస్థత కలిగిందట. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన నేస్తమా, నీ విశ్వాస లోతు, నీ విశ్వాస స్థాయి ఎక్కడుందో నిన్ను నీవు పరీక్షించుకో. నీ దేవునిలో ఉన్నతమైన విశ్వాసముతో, ఉన్నతమైన ఆలోచనలతో నీ ప్రయాణము నీవు ముందుకు సాగించు. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు. శతాధిపతికి చేసిన ఆ ఉన్నతమైన కార్యమును నీ బ్రతుకులో, నీ కుటుంబంలో కూడా దేవాది దేవుడు తప్పకుండా జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డతో మీరు మాట్లాడండి. ఇతను బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా.
ఈ దినము ఏ బిడ్డకైతే మీరు ఈ పరిశుద్ధ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోను వారి కుటుంబంలోను కూడా మేమెండైన ఆశీస్సులు అనుగ్రహించండి. సమస్యల నుంచి విడుదల కలుగచేసి మీ శాంతి సమాధానము నెమ్మది కుటుంబమునకు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టు వేడుకొనుచున్నాము. పుట్టినరోజు వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. ఆయుర ఆరోగ్యమునిచ్చి దీర్ఘాయుష్నిచ్చి అనేక ఉత్సవములు జరుపుకునే కృపను ప్రసాదించమని ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.